ఆత్మగృహీత అధికరణము దీనిలో ఈ యొక్క 16 నుంచి 17వ సూత్రం వరకు ఉంది. ఆత్మగృహీతి ఇతరవత ఉత్తరాత్. దీంట్లో చూడు, ఆత్మగృహీతిరితి ఇతరవత్ ఉత్తరాత్ అన్నమాట. ఆత్మగృహీతి ఇతరవత్ ఉత్తరాత్ అని, ఇతరవత్ ఉత్తరాత్. కాబట్టి ఇక్కడ ఇతర వాక్యాలలో, ఇతర శృతి వాక్యములలో లాగా ఆత్మశబ్ద గ్రహణము తర్వాతే వచ్చే వాక్యం వలన తెలుస్తున్నది అంటాడు. తర్వాత కదా వచ్చేది. ఇతర వాక్యాలలో లాగానే ఆత్మశబ్ద గ్రహణం అనేది చివరిగా కదా వచ్చేది, ముందుగా రాదు కదా. ముందుగా ఉన్నదంతా కూడా ఈ జగత్తే కదా, దృశ్యమాన జగత్తే ఉంటుంది అని అర్థం వాళ్ళకి. ఇందువల్ల దృశ్యమాన జగత్తుని, పాముని ముందు దర్శనం చేసుకున్న తర్వాతే తాడు దర్శనం మిగిలి ఉంటుంది. అందువల్ల ఈ జగత్ దర్శనం అయిన తర్వాత జగత్తుకు మూలమైనటువంటిది మీకు కనిపిస్తుంది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మొత్తం పోయిన తర్వాత ఏడుస్తుంటారు అందరూ. ముందు భార్య బిడ్డలు వీళ్ళతో పడుతుంటారు, వీళ్ళతో పడుతుంటే ఎంటర్టైన్మెంట్స్లు కూడా అవుతుంటుంది. ఎంటర్టైన్మెంట్స్ ఎలా అవుతుందంటే సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. సుఖము దుఃఖము రాగము ద్వేషము ఉంటుంది కదా. ఈ ఎంటర్టైన్మెంట్స్లో జనాలు కాలమంతా వెళ్ళబుచ్చేస్తారు, కాలమంతా వెళ్ళబోస్తారు. ఎందుకని ఎప్పుడైనా సరే ఒక ఆశ్రమానికి పోయినాడంటే ఒక బ్రహ్మచారి, ఎవరో బ్రహ్మచారి పోయాడో లేకపోతే గృహస్థుడు పోయాడో ఒక ఆశ్రమంలోకి పోయాడో, ఏదో ఇంట్లో గొడవలు వస్తాయి కదా, మొగుడు పిల్లలు అది ఇది గోల ఇదంతా వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఎదురుగానే ఒక ఆశ్రమం ఉంటుంది అనమాట. ఆ ఆశ్రమంలోకి వెళ్ళింది ఈవిడ, వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ కూర్చుంది అనమాట. అక్కడ భజన మొదలు పెట్టారు, హరే రామ హరే కృష్ణ ఏదో భజన సంథింగ్ మొదలు పెట్టారు. ఈ పక్కనే ఆశ్రమాన్ని ఆనుకొని ఒక గుడిసె ఒకటి ఉంటుంది. దాంట్లో 3 పెళ్ళాము 2 పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళది కీచులాడుకుంటుంటారు. రాత్రిపూట వస్తే కీచులాటే. ఎందుకంటే ఒక చోట చేరుతారు, లేకపోతే పొలంలోకి పోయి ఉంటారు, లేదంటే ఇంకెక్కడికి పోయి ఉంటారు. రాత్రిపూట రాగానే అక్కడ చేరుతారు అనమాట. ఇప్పుడు చేరగానే అసెంబ్లీ పెట్టుకుంటారు, కీచులాట అసెంబ్లీ. ఈ మనిషి ఏం చేసింది, పోయి భజన వదిలేసి ఇటు పోయి తొంగి చూస్తుంది అనమాట, వింటుంది. దానికి అలవాటు అనమాట అది. ఈ భజన నచ్చలా, ఆ భజన నచ్చింది. అర్థమైందా? ఆ కీచులాట భజన. అట్లాగే మనసంతా అటైపోతుంది, జీవితం అంతా అదే ఆ కీచులాటతోనే అయిపోయా. చివరికి మిగిలేది ఏంటి, ఆ కట్టెలు కీసి అంటుంటుంది మంట పెట్టేటప్పుడు. జీవితం అంతా అటు పోయింది. ఇప్పుడు చూసారా, శవమేమో శ్మశానానికి పోయింది కదా, అది చెట్టు అంటుంది. అయ్యేది కట్లు. ఇదివరకేమో ఈ కట్టె బతికిన కట్టె కీసులాటాడేది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి కాష్టం దగ్గరికి ఇది కీసులాట. అటు చిటపడా నేను ఎగరడం, నిప్పులు కట్లు ఎగరడం, దుమ్ము ధూళి ఎగరడం, అది చచ్చిపోయేటప్పుడు కూడా ఇదే సంగతి, అది కీచులాటే. ఇట్లా ఉంటాయి సంసారాలు గొడవ. ప్రథమంగా దర్శనం అయ్యేది సంసారమే. ఆ సంసారాన్ని చూసుకుంటూ ఉంటాం మనం. దీనికి ఆధారభూతమైనటువంటి బ్రహ్మాత్మతత్వము అనేటువంటి తర్వాత అయ్యేటప్పటికి ఇప్పుడు కట్టి కాలిపోయా. నువ్వు ఏం చేస్తావు, చేతులు కాలే, జీవితం పోయా, ఏం చేయగలవు, అన్నీ పోయిన తర్వాత ఏం చేస్తావు, అంతే. అదే అనమాట. అందుకనే ఈ వైయాసిక నియమాల్లో ఏం చెప్తున్నారో చూడండి. ఆత్మావా ఇదమిత్యత్ర విరాట్ స్యాత్ అథవా ఈశ్వరః. ఆత్మా వా ఇదమిత్యత్ర విరాట్ స్యాత్ అథవా ఈశ్వరః. భూతానాం
सृष्टेः ईश्वरः स्यात् ईश्वरः न स्यात् నా ఇక్కడే ఉంది భూతా సృష్టేః నేశ్వరः స్యాత్ గవాద్యానయనాద్ విరాట్. కాబట్టి ఇక్కడ ఆత్మావా ఇదమిత్యత్ర విరాట్ స్యాత్ అథవా ఈశ్వరः ఇతి అని ఆత్మావా ఇదమగ్ర ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని ఆత్మావా ఇదం ఏకమేవా అనేది ఉండేది. ఆత్మే ఇదంతా, ఆత్మావా ఇదం ఏకం, ఇదంతా ఆత్మే. ఈశావాస్యం ఇదగం సర్వం, బ్రహ్మైవ ఇదగం సర్వం అని అట్లా ఉండేది. అన్న వాక్యంలో ఆత్మశబ్దము నాకు అర్థము విరాట్ పురుషుడా. ఏమయ్యా, విరాట్ రూపంగా విశ్వరూపంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆత్మ విరాట్ స్వరూపుడే, విరాట్ రూపుడే, విరాట్ పురుషుడే. లేకపోతే ఈశ్వరుడా ఆయన? చెప్పండి, ఆయన ఈశ్వరుడా లేకపోతే విరాట్ పురుషుడా అని అడిగారు. అయితే మేము ఒకటి అనుకున్నాము, భూత సృష్టి లేదు కనుక ఈశ్వరుడు కాదు. భూత సృష్టి లేదు ఇక్కడ, ఈశ్వరుడు కాదు. భూతముల యొక్క సృష్టి లేదు గనుక ఈశ్వరుడు కాడు. ఎలాగైతే గోవులను సమకూర్చటం వల్ల విరాట్, ఈ ఇంద్రియాదులు అంటే గవాదులు, గోవులు అంటే గవాదులు అనమాట. ఇంద్రియాల్ని గోవులు అంటారు, ఇంద్రియాల్ని గోవులు అంటారు. దేనిలో ఈశన చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. ఇంద్రియాలే గవాటకములు, విండోలు ఇవన్నీ ఇంద్రియాలు. లేకపోతే తొంగి చూసేవాడు ఎవడు ఉండడు. కిటికీలు ఎందుకు పెట్టుకుంటారు ఇళ్లలో? అది ఇప్పుడు ఈ కాలానికి వాతావరణాలు ఇలా ఉంది కాబట్టి ఏసీలు పెట్టుకుంటారు, కాబట్టి కిటికీలు మూసేసి ఉంటారు. ఏసీలు పెట్టుకొని కిటికీలు మూసేసి ఉంటారు. కానీ మనము కిటికీలు ఉన్నాయి కానీ ఆ కిటికీలు ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాం, బయట చూస్తుంటాం. కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క విరాట్ రూపంలో ఈశ్వరుడు వ్యాపించుకోనున్నాడు కాబట్టి, ఆ ఇంద్రియాలలో ప్రవేశించుకోనున్నాడు కాబట్టి, బ్రహ్మ వదులుకొని పిపీలక పర్యంతము ఈశ్వరుడే సకల భూతములు ఎందు కూర్చొని చూస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడు ఉన్నట్టే కదా. విరాటుడు ఉన్నాడు, ఈ ప్రక విరాట్ రూపంలో ఉన్నాడు ఆయన అని చెప్తేసి ఒక శ్లోకం. దాని అర్థం వాళ్ళ అర్థం వాళ్ళు చెప్పుకున్నారనమాట. రెండో శ్లోకంలో చెప్తున్నారు, భూతోపసంహృతే ఈశ్వరః స్యాత్ అద్వైతావధారణాత్ అర్థవాదో గవాద్యుక్తిః బ్రహ్మాత్మత్వం వివక్షితం. భూతోపసంహృతే ఈశ్వర ఈశః స్యాత్ అద్వైతావధారణాత్ అర్థవాదో గవాద్యుక్తిః బ్రహ్మాత్మత్వం వివక్షితం. కాబట్టి ఈ ప్రకారంగా భూత సంహృతే ఈశః. కాబట్టి భూతములో ఏ ప్రకారంగా అయితే విషయాలు ఉన్నాయో, భూతాలు సమస్త బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనటువంటి జీవులు, శరీరధారులుగా ఉండే వాళ్ళందరూ ఉన్నారు భూతాలు. ఆ విషయాలని ఇక్కడకు తెచ్చుకోవాలి, విషయాలను తెచ్చుకోవాలి కదా. భూతాలు విషయాలన్నీ తెచ్చుకోవాలి కాబట్టి అందుకనే గవాక్షాలు ఇవన్నీ ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి విషయాల్ని సంగ్రహించుకునేది. అది నేను చెప్పలే. అది ఆశ్రమానికి చేరింది, ఇది నిజమైన కథే. యాలత్తూరులో ఒక ఆమె కొత్తగా వచ్చింది, ఇంట్లో 3 పిల్లలు దెబ్బలాడి భజన దగ్గర కూర్చోదు. ఎప్పుడు ఈ స్వామి ఏమన్నా చెప్తుంటే వినదో,
ఆ ఇంట్లో పోయి కూర్చుంటుంది ఎదురుగా ఆశ్రమం ఆనుకొని ఉంది కదా గుడిసె ఒకటే ఆడ పోయి కూర్చుంటుంది. ఎటు పోయింది అంటాడు ఈ స్వామి. ఏమో ఎటు పోయింది ఏమని అక్కడ పోయి కూర్చుంది. అది మీద బీడీ తాగే వాళ్ళకి బీడీ తాగే చోట కూర్చోవాలి, మందు తాగే వాళ్ళకి మందు తాగే చోట కూర్చోవాలి, సంసార గొడవలు మాట్లాడుకునేదానికి పోయి కూర్చుంది. ఏం చెప్పుకుంటారు వాళ్ళని. ఏముంటుంది నీ ఇంటి మ్యాటర్ కంటే వేరేది కాదు. ఆ గుడిసె అయినా అదే మ్యాటరు, బంగళా అయినా అదే మ్యాటరు. ఆ స్వామి గుడిసె అయినా అదే మ్యాటర్ ఉంటుందమ్మా, బంగళా అయినా అదే మ్యాటర్ ఉంటుంది. రాగద్వేషాలు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ. మరి గుడిసెలో ఏముందన్నావా? కట్టిపుల్ల కోసం, మజ్జిగ కోసం, ఈ గంజి కోసం, వారు వార్చే గంజి కోసం. గంజి ఏం చేసినావే అని అడుగుతున్నాడు మొగుడు. అది గంజి నేను బట్టలకు పెట్టుకున్నాను. నీ మొహం మళ్ళీ నేను తాగాలి కదా అని వాడు. ఈ గంజి దెబ్బలాట, అక్కడేమో బంగాళాలో ఇంకో దెబ్బలాట. ఏం గోల ఇదంతా. ఎన్ని చోట్ల చూసినా ఏ ఉంటాయి. అర్థమైందా? అందుకని విషయాలు సేకరణ చేయాలంటే ఇంద్రియాలు ఉండాలి. అందువల్ల ఈ భూతపతి ఏం చేశాడు, ఇంద్రియాల్లో చేరి అది ఆవిడ పోయినాడు ఆ పక్కన గుడిచలోకి. భూతపతి పోయి ఇంద్రియాల్లో చేరి ఇంద్రియాల నుంచి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు పాపం. అది వాడి మార్కెటే విరాట్. భూతోపసంహృతే ఈశాత్ అద్వైతావధారణాత్. అప్పుడు మీరు ఇవన్నీ ఇంద్రియాలకి వెనకాల ఎవరున్నారు? చక్షువులకి వెనకాల ఎవరున్నారు? శ్రోత్రములకి వెనకాల ఎవరున్నారు? శ్రోత్రస్య శ్రోత్ర మనసో మనోయత్ ప్రాణస్య ప్రాణ అని మీరు అలాగా వెతుక్కుంటారు, విచారం చేసుకుంటారు. అద్వైత నిశ్చయం వల్ల ఈయన ఈశ్వరుడే. ఈ ప్రకారంగా ఇంద్రియాలకు అధిపతి ఎవరు, మనసుకు అధిపతి ఎవరు, బుద్ధికి అధిపతి ఎవరు, ఆ ప్రకారంగా వెతుక్కుంటూ వెనక్కి పోవాలి. ఇంద్రియాణి పరాణ్యాహో. చూసారా, మనసస్తు పరా బుద్ధేరాత్మ మహాన్ పరహ అని వెతుక్కుంటూ పోవాలి వెనక్కి. ఆ విధంగా అద్వైత నిశ్చయం వల్ల ఈయన ఈశ్వరుడుగానే ఉన్నాడు. పురుద్దేశేర్జన తిష్టది ఈశ్వర. గవాదులని చెప్పాం కదా ఇక్కడ అని చెప్తున్నాడు. అర్థవాదో గవాద్యుక్తి బ్రహ్మాత్మత్వం తు వివక్షితం. అది ఊరికే ప్రశంస మాత్రం కోసం చెప్పాం. ప్రశంస గవాదుల గురించి. గవాదులు ఎందుకు చెప్పినామయ్య అంటే అర్థవాదము ప్రశంస అనమాట. జ్ఞానాన్ని పొగడము, అజ్ఞానం నింద చేయటము, బాహ్య దృష్టి కలిగిన వాళ్ళని నింద చేయడము, అంతర్దృష్టి కలిగిన వాళ్ళని ప్రశంస చేయడము, ఇలాగ ఆత్మానాత్మ వివేకం చేయించుకునేటప్పుడు ఈ అర్థవాద రూపంగా గవాదుల్ని చెప్పడం జరిగింది. ఇంద్రియాణి పరాణ్యాహో ఇంద్రియేభ్య పరం మనః. అది ముందుగా ఎందుకు జరిగింది? అక్కడ పరాంచికాణి వితరణ స్వయంభో పరాంగ్ పశదినాంతరాత్మన్న అని చెప్తారు. ఇట్లా ఆ తర్వాత చూస్తే మనసుని ఇంద్రియాలని సర్దుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా దుఃఖానికి కారణం అంటే ఇంద్రియాలు మనసు బయటికి వెళ్ళిపోవడమే. సుఖానికి కారణం ఏంటంటే ఇంద్రియాలు మనసుని లోపలికి తెచ్చుకొని కూర్చొని పెట్టడమే, అంతేగాని వేరేది కాదు. అందుకని ఆమె ఆశ్రమానికి వస్తే సరిపోదు. ఆ వెనకాల ఆశ్రమాన్ని అనుకోని ఇంటి దగ్గర పోకూడదు. ఎందుకని పోకూడదు? పోతే ఇంకా దాని నివృత్తి ఉపాయం చెప్పేది నువ్వు వినకుండా ఉంటావు. ఈ ఆశ్రమానికి వచ్చావు కదా, ఆ నివృత్తి ఉపాయం చెప్తాడు ఆయన. అక్కడ పోయి కూర్చోవాలి. అర్థమైందా? ఆ ఇంట్లోకి పోయి నువ్వు అడిగినావనుకోండి, ఏమో చెప్తుంటాడు ఆ స్వామి, మాకు అర్థమే కాదంటుంది. నీకు మా క్లాస్ మా సబ్జెక్ట్ అర్థమైంది, అందుకనే వచ్చి కూర్చొని వింటున్నావు అంటే దీనిది అదే క్లాస్ అనమాట. దీనిది ఇది అర్థమవుతుంది, దానికి ఇది అర్థం కాదు. ఏం చెప్తున్నాడు స్వామి అనేది అక్కడే కూర్చొని ఉంటుంది. అర్థమైందా? అప్పుడప్పుడు ఈ స్వామి డిస్టర్బ్ చేస్తుంది వచ్చి, స్వామి ఇట్లా గొడవలు జరుగుతున్నాయి మా ఇంట్లో. ఏమిటంటే, ఏం గొడవలు వండుకొని తినేదానికి ఏం పని పాటలేదు, నేను వండుకుంటున్నానుగా అంటే తిని పడి ఉండొచ్చు కదా నువ్వు కూడా అంటే, అది లేదు. అది తీసుకొచ్చి ఈయనకి చెప్తుంది కానీ గొడవలో, ఈయన మాత్రం ఒక గొడవ కూడా ఏమి చెప్పడు. అది సంగతి. అట్లా గవాదులను చెప్పడం వల్ల అర్థవాదం మాత్రమే ప్రశంస అనమాట. అది ఇంద్రియాలను దాటుకోవాలి, ఇంద్రియ విషయాన్ని వదలాలి అని.
సర్వముకు బ్రహ్మ, సర్వమునకు కూడా బ్రహ్మమే ఆత్మ అని చెప్పడం ఇచ్చట తాత్పర్యము. ఇవన్నిటికి జగత్తుకి మూలకారణ స్వరూపుడైనటువంటి పరమాత్మ ఒక్కడేనయ్యా. కాబట్టి ఆత్మగృహీతి, ఆత్మనే గ్రహించుకోవాలి. ఇక జగత్తులో ఆ చూసేవాడినే గ్రహించుకోవాలి. విరాట్ సంసారిని కాదు. విరాట్ని గ్రహించాలంటే వాడు సంసారి అయిపోతాడు. వాడిని గ్రహించకూడదు, ఈశ్వరుని గ్రహించాలి, విరాట్ని గ్రహించకూడదు. ఈశ్వర సాక్షి హృదయసేర్జన తిష్టతి, గ్రహించుకోవాలి. వీళ్ళని గ్రహించుకోకూడదు. అందుకనే ఆ గవాదుల్ని ఎందుకు ఇచ్చినామంటే అదంతా కూడా మిథ్యా విషయములుగా ఉన్నది. అందుకని దాన్ని తొలగించాలి. ఆ విషయాల్లో ఉండే వాళ్ళంతా అజ్ఞానులు, సంసారులు. ఎప్పుడైతే ఇంద్రియాలను దాటి తను తాను విచారించుకుంటాడో, నేనే సాక్షిగా ఉన్నాను, ద్రష్టగా ఉన్నా, శ్రోతగా ఉన్నాని, వాళ్ళే మాత్రమే క్షేత్రజ్ఞులు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు అని ఈ యొక్క సదసద్ వివేకం చేసేదానికి, గుణదోష దర్శనం చేసేదానికి, ఆత్మానాత్మ వివేకం చేసేదానికి ఇది ఒక ఉపాయంగా శ్రవణంలో అర్థవాదాన్ని మేము చెప్తుంటాము అని చెప్పేసినారు. ఇది దీంట్లో జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా ఈ 2 శ్లోకాలు చెప్పినట్టుగానే వస్తుంది. విరాట్ని గ్రహించకూడదు. విరాట్ అంటే ఇదంతా మన జగత్తు కలిగిన వాడు. ఈశ్వరుడు అనగానే జగత్తు సాక్షి. ఈశ్వరుడు వేరు, విరాటుడు వేరు. అట్లా ఆత్మగృహీతి ఇతరవద్వుత్తరాత అని ఐతరేకే శ్రూయతే చెప్తున్నాడు. చెప్పేసినావుగా, అయిపోయింది. పంచభూత ఓహో ఇంకోటి ఉందా? సరే సరే సరే, ఇంకోటి ద్వయో వస్తు అన్యదేకం వా చాందోగ్య షష్టయోః ఉభయత్ర పృథగ్వస్తు సదాత్మభ్యాముపక్రమాత్. కాబట్టి ఇక్కడ మీకు కాణ్వ చాందోగ్యములలో ద్వయోః అస్తు అన్యత్ ఏకం, రెండింటిలో ఒకటి వేరుగా ఉన్నది, అదొక్కటే. అందుకని ఉభయత్ర పృథగ్వస్తు సదా ఆత్మాభ్యాం ఉపక్రమాత్. వాచస్నేయ ఉపనిషత్తులోనూ కాణ్వ చాందోగ్యములలోనూ షష్ఠ ప్రపాఠకములలో 2 విధములుగా పాఠము 2 విషయాలలో చెప్పినవి. వస్తువు ఒకటే, భిన్నములైనవా ఒకటేనా లేకపోతే భిన్నంగా ఉన్నదా? సత్ తో ఒకటి, ఒకరు, ఆత్మతో ఒకరు అని ఉపక్రమించటం వల్ల 2 చోట్ల చెప్పిన వస్తువు వేరువేరుగానే ఉన్నది అంటాడు. సత్ అన్న ఆత్మన్న ఒకటేనయ్యా అర్థము, అట్లా గ్రహించుకోవాలి నువ్వు అని 2వ దానికి సమాధానం చెప్తున్నారు అనమాట. సాధారణోయం సత్శబ్దః స ఆత్మా తత్వమిత్యతః వాక్యశేషాదాత్మవాచీ తస్మాద్వస్తు ఐక్యమేతయోః. సాధారణోయం సత్శబ్దః స ఆత్మా తత్వమిత్యతః వాక్యశేషాదాత్మవాచీ తస్మాద్ వస్తువైక్యమేతయోః. సాధారణ అయం సత్శబ్దః. కాబట్టి సత్శబ్దం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రెండింటికి కూడా ఆ ఈశః అనేవాడికి, అట్లాగే సత్తు అనేటువంటిది 2 కూడా ఆత్మే, ఒకటే, ఈశే. అది రెండింటికి సత్శబ్దమే. ఆత్మ అన్న సత్తే, ఇదంతా కూడా సత్తే అన్నా కూడా ఆత్మే అనమాట. అట్లా సమానమైనది. స ఆత్మ తత్వమసి అని చెప్పారు కదా. స ఆత్మతత్వం అని చెప్పారు కదా. ఈ ఆత్మ అనేదే అదే సత్తు, నువ్వే సత్తు, నీ ఆత్మే సత్తు, ఈ సత్స్వరూపమే నువ్వయ్యున్నావు.
సదేవ సౌమ్య ఇది మగ్ర ఆసీత్ అనే వాక్యశేషం వచ్చింది కనుక సత్ అనే గాని ఆత్మవాచకంగానే చెప్పబడింది కానీ సత్ అనగానే నామరూప విషయములతో కూడుకున్న వస్తువులు గానే కాదు. ఈ రెండింటి యందు ఒక్కటే వస్తువు ఆత్మ తప్ప రెండవది లేనే లేదు అని ఈ ప్రకారంగా ఈ రెండు శ్లోకములలో కూడా ఆత్మనే చెప్పారు, సత్తుగానే చెప్పినారు. తత్సత్యం స ఆత్మతత్వమసి అనే మాట కూడా ఉన్నది. దాన్ని పట్టుకొని మీరు చూసుకోవాలి అని చెప్పారు. అయితే ఏకే శ్రూయతే ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్కించన మిషత్ స ఈక్షత లోకాన్ సృజ ఇతి స ఇమాన్ లోకాన్ సృజత స ఇమాన్ లోకాన్ సృజత అంబో మరీచిః మర ఆపః ఐతిరేయ ఉపనిషత్తులో ఉంది ఇది. ఇత్యాది అత్ర సంశయ ఈ విషయంలో సంశయం కలుగుతున్నదయ్యా అని చెప్పేశాడు. ఆవిడ ఆత్మావాయుధమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన సృజ ఇతి అని వచ్చింది. ఐతిరేయ ఉపనిషత్తులో ఆత్మయే ఇదంతా అని చెప్పేశాడు. ఇది ఒక్కటే ముందున్నది. ముందు అగ్రే సృష్టికి ముందు ఆత్మ ఒకటే ఉన్నది, ఇంకేది లేనే లేదు. జీవమాత్రంగా ఏది లేదు, జీవమాత్రంగా ఏది లేదు. ఒకవేళ జీవుడు లేకుండా జగత్తు ఉంది అనుకోండి, ఏం ప్రమాణము? చెప్పు, ఏం ప్రమాణం? మీరందరూ చచ్చిపోయినారు అనుకో, ఇదంతా కదా భూమి. సరే ఉండనే ఎవడు చూస్తాడు, ఎవడు సెల్ఫీ తీసుకుంటాడు? తీసుకోవాలంటే ఎవడు ఉండాలి కదా. అది కాబట్టి సృష్టి అంటే ఇది కాదు. సృష్టి అంటే డబ్బా నిండా బియ్యం పెట్టుకోవాలంటే సృష్టి కాదు. నువ్వు దాన్ని వండినప్పుడు సృష్టి అవుతుంది. డబ్బా నిండా బియ్యం ఉందనుకో, ఏమిటేది? డబ్బా నిండా బియ్యం ఉండే సృష్టి కాదు అదే. నువ్వు ఎప్పుడైతే దాన్ని వండుతావో అప్పుడు నీకు సృష్టి మొదలవుతుంది. డబ్బా నిండా బియ్యం ఉంటే ఉడకలేదు అని మూడు అండగా ఆకలి లేదు అనడు, గ్యాస్ అనడు. ఏదో డబ్బాలో బియ్యం ఉంటే నీకేం పోయే? అది ఎప్పుడైతే ఉడకబెడతావో దాని తర్వాత నువ్వు సాంబారో రసమో ఏదో ఒకటి కూర చేస్తావో అప్పుడు తగాదాలు మొదలవుతాయి. పట్టాడు, కారం పట్టాడు, తీపట్టాడు, ఆ డబ్బాలో వస్తే బాగానే ఉంది. అది నువ్వు ఎప్పుడైతే పొయ్యి మీదకి వచ్చిందో గొడవ. కాబట్టి పంచభూతాలు ఉంటే సస్తే ఏంటి, నాకేంటి? ఆ పంచభూతాల శరీరం ఉందనుకో, పంచకోశాలు, అప్పుడు మొదలవుతుంది. అది చదివినా అప్పుడు రంగమంచు అంటారు. ఇది రంగమంచు. ఈ రంగం అప్పుడు మొదలయ్యేది. అంతకుముందు పంచభూతాలు ఉంటే ఏమి సస్తే ఎవడికి కావాలది? అందువల్ల బియ్యం ఏం సంసారం చేస్తుంది అయ్యా? వాటర్లు నడపాలంటే బియ్యం తీసుకొని కూర్చొని పెడితే అయిపోద్దా? ఆ బియ్యంతో నువ్వు ఏమేమి చెయ్యాలో ఎన్ని చెయ్యి, అప్పుడు నీకు లాభ నష్టాలన్నీ కదా. బియ్యం బస్తా కూర్చుంటే ఏం లాభం వస్తుంది నీకు? మొదలుపెట్టు. అందువల్ల పంచభూతాలలో సంసారమే లేదు, జగతే లేదు. ఈ పంచకోశాల శరీరం వచ్చింది. పంచేంద్రియాలు, పంచకోశములు, పంచ ప్రాణములో మొదలైనవి. ఇంకా సంసారం అది జీవుడే సంసారి. సంసారము ఈ వ్యవహారం చేసేవాడు వాడు కథానాయకుడు వాడే. ఇవన్నీ ఆ కథానాయకుడు లేకపోతే పంచభూతాలు పెట్టుకొని చేసేది ఇక్కడ ఏం చేసేది ఏం లేదు. జీవుడిదే వ్యవహారం అంతా. కాబట్టి ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మే అయి ఉన్నది. ఈ ప్రకారంగా మనము చెప్పుకుంటున్నాం. ఆత్మయే ఇదొక్కటే ముందున్నది, ఇంకేది బ్రతికి లేదు అని చెప్పి చూసారా? బ్రతికి లేదు అని ఆత్మ సంకల్పం చేసేసి
లోకములను సృజించాలని ఆత్మ సంకల్పం చేసింది. లోకాన్ని సృజించాలి. లోకాన్న సృజాయితి సా ఇమాను లోకాన్ని సృజత. ఈ ఆత్మ ఈ లోకాలంతా కల్పించుకున్నది, సృష్టి చేసుకున్నది. అప్పుడు బియ్యం ఏమైంది? అన్నమైంది, ఇడ్లీ అయింది, దోశ అయింది, గొడవలైంది. అట్లా లేకపోతే కూర్చున్నాయి డబల్ ఫీఫుడ్ ఏమవుద్ది? ఇంకా అది వండితేనే సంగతి. అది అర్థమైందా? అది అక్కడి నుంచి మొదలం. ఏమైంది? ఏం సంసారం అంటే అంబహ మరీచి మరం ఆపహ. ఇదనమాట ఇక్కడ. ఇదే సృష్టి జరిగింది. అంబహ మరీచి మరం ఆపహ. పంచభూతాలు ఒకటి తక్కువైనా అన్ని మిగిలిన కలిపేస్తాం. అంబహ చూసారా? ఆకాశము, వాయువు, మరహ అగ్ని, ఆపహ నీరు. మన భూమి ఉన్నట్టే కదా లెక్క. భూమి ఉంటేనే ఉండేది, లేకపోతే ఉండవు. ఇక్కడ ఒక సంశయం వచ్చేసింది, అది చెప్తున్నాడు. తత్ర సంశయ కిం పరః ఏవ ఆత్మా ఇహ. పరః ఏవ ఆత్మా ఇహ ఆత్మశబ్దేన అభిలప్యతే ఉత అన్యః కశ్చిదితి. కిం తావత్ ప్రాప్తం న పరమాత్మా ఇహ ఆత్మశబ్దాభిలాప్యః భవితుమర్హతి ఇతి. తస్మాత్ వాక్యాన్ని అన్వయ దర్శనాత్ నను వాక్యాన్వయః సుతరాం పరమాత్మ విషయో దృశ్యతే. ప్రాగుత్పత్తేః ఆత్మా ఏకత్వావధారణాత్ ఈక్షణ పూర్వక సృష్టత్వవచనాశ్చ న ఇది ఉచ్యతే. లోక సృష్టి వచనాత్ పరమాత్మని సృష్టి స్రష్టరి పరిగృహ్యమాణే మహాభూత సృష్టి ఆదౌ వక్తవ్యాః. లోక సృష్టిస్తు ఇహ ఆదౌ ఉచ్యతే. లోకస్య మహాభూత సన్నివేశ అవిశేషాః మహాభూత సన్నివేశ విశేషాః తథా చాంబః ప్రవృత్తేన లోకత్వేన ఏవ నిర్బ్రవీతి. అదో అంబః పరేణ దివం ఇత్యాదినా లోక సృష్టిశ్చ పరమేశ్వరాధిష్ఠితేన అపరేణ కేచిత్ ఈశ్వరేణ క్రియతే ఇతి శృతి స్మృత్యోః ఉపలభ్యతే. తథా హి శృతిర్భవతి. ఆత్మైవేదికం అగ్రే ఆత్మ ఏవమిదమగ్రే ఆసీత్ పురుషవిదః ఇత్యాద్యాః స్మృతిరపి సవై శరీరీ ప్రథమః సవై పురుషః ఉచ్యతే. ఆదికర్త సభూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత ఇతి. ఐతిరేణోపి తథాతో రేతసః సృష్టి ప్రజాపతిరేతో దేవాః ఇత్యత్ర
పూర్వస్మిన్ ప్రకరణే ప్రజాపతి కర్తృకాం విచిత్రత సృష్టిమామానంతి ఆత్మశబ్దోపి తస్మిన్ ప్రయుజ్యమానో దృశ్యతే ఆత్మైవేదకం అగ్రే ఆసీత్ పురుషవిదః ఇత్యత్ర ఏకత్వావధారణమపి ప్రాగుత్పత్తేః స్వవికారాపేక్షం ఉపపద్యతే ఈక్షణమపి తస్య చేతనత్వాభ్యుపగమాత్ ఉపసంపన్నం అపి చ తాభ్యోగామానయత్ తాభ్యో అస్వమానయత్ తాభ్యః పురుషమానయత్ తాబ్రువన్ ఇతి ఏవం జాతీయకో భూయాన్ వ్యాపార విశేషః లౌకికేషు విశేషవత్సు ఆత్మసు ప్రసిద్ధః ఇహ అనుగమ్యతే తస్మాత్ విశేషవానేవ కశ్చిదిహ ఆత్మా స్యాదితి ఏవం ప్రాప్తే బ్రూమః. అది తర్వాత చెప్పుకొని ముందుకెళ్దాం. ఇది ఇక్కడ దీన్నంతా కూడా విశ్లేషణ చేసి చెప్పారు. అది బాగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఐతిరేయ ఉపనిషత్తులో ఆత్మయే అని చెప్పారు. ఇది ఒకటేముందన్నది అగ్రే, ఇంకేది జీవమాత్రముగా ఏది లేదు, ఆత్మ కల్పించను అనమాట. అంటే పంచభూతాలతో మనకు సంబంధమే లేదు, పంచభూతముల యొక్క సమ్మిళితమే సంబంధం. అర్థమైందా? అట్లా ఇప్పుడు ఒక ఆడ మనిషి ఉంటుంది, ఒక మగ మనిషి ఉంటాడు. వాళ్ళిద్దరికి అధ్యాస కుదిరితేనే సృష్టి. అధ్యాస లేదని నువ్వెవడరా నేనెవడరా అన్నట్టు. అట్లా వాళ్ళ ఇంట్లో ఆ పిల్లకి తల్లికి తండ్రికి అధ్యాస కుదరాలి. తండ్రి తల్లి కూతురు అట్లా మొదలవుతుంది. అంటే ఎక్కడైనా సరే అధ్యాస ఉంటేనే సృష్టి. అధ్యాస లేదో సృష్టి లేదో. కామ్గా పడుండు నువ్వు, సుట్టే పిట్టే ఏం లేదు. అర్థమైందా? అది అందుకనే ఎప్పుడైనా పెళ్ళి అయిన తర్వాతే జాతకాలు బయటకు వచ్చేది. ఇప్పుడు ముందుగా రావు. ఎవరి జాతకం ఏంటి అని పెళ్లి తర్వాతే జాతకాలు. ముందుగా ఏం జాతకాలు రాసేస్తాం, మొదలే అవ్వలేదా? అధ్యాస మొదలవ్వాలి. అట్లా ఈ ప్రకారం అధ్యాస లేకపోతే సృష్టి లేదు. అంటే ఎప్పుడైనా సరే జీవులు ఉంటే సరిపోదు. జీవులకు ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఉండాలి. అధ్యాస వస్తుంది, లేదంటే రాదు. అది అట్లా రాదు. ఈ సాధువు గారు ఆశ్రమంలో కూర్చొని ఉంటే అధ్యాస రాదు. ఆ సాధువు గారు ఆశ్రమ విషయాలు మోహమకారాలు పెంచుకోవాలి, అప్పుడు వస్తుంది. ఆ సాధువు గారు మళ్ళీ ఏమైనా కొత్త రకంగా పెళ్లి చేసుకోవాలి, అధ్యాస మొదలవుతుంది. ఇప్పుడు ఈ అధ్యాస చేసుకొని వచ్చినప్పుడు ఆశ్రమంలో ఒక క్షణం ఉండదు. అక్కడ అధ్యాస కనిపించటంలా. అధ్యాసకి సిమ్టమ్స్ ఉండాలి అక్కడ. అందుకని ఇదేం చేసేది, ఆ పక్కన అక్కడ పోయి కూర్చుంది. ఒకసారి ఆ సాధు దగ్గర, ఆ స్వామి దగ్గర ఒక బ్రహ్మచారి ఉండేవాడు. వీడు పోయి ఆమె ఏం కూర్చొని చూస్తుంది, అక్కడ చేస్తుందని కూర్చుని వీడికి ఏం అర్థమే కదా. వీడికి అధ్యాస లేదు. ఇది దీనికి అధ్యాస ఉంది. ఆ కథ అంతా బాగా అర్థమవుతుంది. దీనికి భలే రుచిగా ఉంది. నేను వస్తానమ్మా, నేను పోతాను, నీ సర్దుకోవాలి, పారాయణ చేసుకోవాలి అని వీళ్ళు ఇడిపోయాడు. ఈ ఆశ్రమంలో గొడవలు అక్కడ ఏం చెప్పదు. అక్కడ మ్యాటరే లేదు. అక్కడ రాగద్వేషాలు గొడవలు మ్యాటర్లే. దానింటిది గొడవలు ఉన్నది, దీనింటిది గొడవలు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అక్కడ ఇద్దరికి గొడవలు ఉన్నాయి. అర్థమైందా? మరి టీ కొట్టు లాగానే, బడ్డీ కొట్టు లాగానే అక్కడ బాగానే ఉంది వాళ్ళ దానికి. అదే మాటకు వస్తే అక్కడ పోయి కూర్చుంటుంది.
ఇక్కడ పక్కన ఆశ్రమం అనుకోనుండి గుడిసె దగ్గర పాపం ఆ ముసలావిడ అక్కడ కూర్చొని ఉంటుంది కదా, దాని కూతురు వస్తుంటుంది ఇంటిది వేరే, దాని కూతురు వచ్చినప్పుడల్లా గొడవలు చెప్తుంటుంది. ఈ ఏదో ఒకటి ఇప్పుడు సాధువు దగ్గరికి ఏం చెప్తారు వచ్చి, ఇది అడిగేదానికి లేదు వాళ్ళ దగ్గర, ఏం చెప్పరు, కూర్చొని మొహాలు చూసుకొని వెళ్ళిపోతుంటారు. ఈ ప్రకారంగా ఏమి లేదు, ఆత్మ ఒకటే ఉండేది. ఆత్మ ఉంటే సరిపోదు, అధ్యాస ఉండాలి. మళ్ళా ఇంకేది బతికి లేదు, ఆత్మ సంకల్పించింది, అధ్యాస చేసుకుంది. లోకములను సృజించాలని, లోకాలను సృష్టి చేయాలని ఆత్మ ఈ లోకాన్ని సృజించుకుంది. అంబా మరీచి మరం అపహాని ఈ సృష్టి చేసుకుంది. ఇక్కడ ఒక సంశయం వచ్చిందయ్యా, ఇచ్చిన ఆత్మ అంటే ఎవరు? పరమాత్మయేనా, వేరెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆత్మ అంటే పరమాత్మే. అది ఆత్మ శబ్దమునకు పరమాత్మే అర్థమని నిర్ణయించడమైంది శృతులలో. ఆత్మ అంటేనే పరమాత్మ అని అర్థం. పరమాత్మ జీవాత్మ రెండు ఉన్నాడు. నువ్వు పోయి అహం పరమాత్మ అని తెలుసుకుంటే ఫినిష్ అయిపోద్ది. నేను జీవాత్మ అని తెలుసుకుంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా సరే జీవాత్మ అనేది నువ్వు కంప్లీట్ చేసుకోలేవు. పరమాత్మ అని తెలుసుకుంటే అయిపోద్ది. పరమాత్మ అని తెలుసుకోకుండా జీవాత్మ అని కూర్చున్నావు అనుకో, నీకు పరమాత్మ గోచరము కాదు, నీకు అర్థమే కాదు, ఇంకా ద్వైత బుద్ధిలో ఉంటుంది. అది నిర్ణయించడమైంది. అందువల్లంటే వాక్యం అలా అన్వయం చేస్తున్నది. ఈ వాక్యం అదే చెప్తుంది, అన్వయమే చేస్తుంది. తత్సత్యం స ఆత్మ తత్వమసి, ఆత్మ ఏవ ఇదగం సర్వం. కనుక అయ్యా వాక్యాన్వయం పూర్తిగా పరమాత్మ విషయంగానే కనబడుతున్నది. ఈ వాక్యాన్ని అన్వయించేది ఉంది కదా, ఈ అన్వయం అంతా కూడా పరమాత్మ తత్వాన్ని చెప్తుంది. సత్య ఆత్మ మూలము, ఈ జగత్తుకు మూలము సత్యే, పరమాత్మే అనే చెప్తుంది అనమాట. అట్లా బాగా తెలుసుకోవచ్చు అన్నమాట. సృష్టికి ముందు ఆత్మ ఒక్కటేనని నిశ్చయం జరిగింది. సృష్టికి ముందు ఆత్మ కంటే అన్యమైన వస్తువు రెండవది లేనే లేదు. సంకల్పము అంటే ఈ క్షణము, సంకల్పం అంటే ఈ క్షణం. పూర్వకముగా ఆత్మయే సృష్ట అయినట్లు చెప్పడం వల్ల ఆత్మే సృష్టి చేసుకుంది ఇదంతా, రెండవది కాదు. దానికి సమాధానం కాదంటామా? కాదంటాం. లోక సృష్టి చేసినట్లు వచనం ఉన్నది. లోకులు సృష్టి చేశారని, లోకులలో ఉండేదంతా కూడా సద్రూపముగా ఉన్నది ఆత్మే కదా, అందుకే సృష్టి చేశారు కదా. పరమాత్మ ఏ సృష్టి చేస్తే ముందు మహాభూత సృష్టి చెప్పాలి, ముందు మెటీరియల్ మహాభూత సృష్టి చెప్పాలి, పంచభూతాలు. కానీ ఇక్కడ ముందు లోక సృష్టి చెప్పబడింది. లోక సృష్టి అన్నా భూత సృష్టి అన్నా ఇవన్నీ ఒకటే. లోకములు అంటేనే మహాభూతములు, పంచమహాభూతాలు. నిర్మాణ విశేషములే కదా. దాని పంచభూతాలు ఉంటే సరిపోదు, పంచభూతాల్లో ఏదో ఒకటి చేయాలి కలిపి, దాన్ని కలుపుకోవాలి, అప్పుడు జరుగుతుంది. నిర్మాణ విశేషాలు అవన్నీ ఒకదాని ధర్మాలు ఒకదాని మీద. కాగా అంబహ మొదలైన వాటిని లోకములని చెప్పారు. ఇదే లోకాలు అన్నారు కదా. అవును, అంబహ అంటే ఆకాశము, ఆకాశం మొదలే నీకు నేను నాదేనే అభిమానాలు అహంకారాలు మొదలుతాయి. అదే లోకాలు, నేనిది నాది ఇది అనుకోవటం. ఈ అంబోలోకముల పైన ద్యులోకము, ఈ అంబోలోకాల పైన ద్యులోకం, అంతరిక్ష లోకం, దానిపైన ద్యులోకం, ప్రకాశలోకం. ఈ రకంగా పంచభూతాలు అంతరిక్ష లోకము, దానిపైన ద్యులోకము అని చెప్పబడింది. అని ఇది సృష్టి అంటే. లోక సృష్టి పరమేశ్వరాధిష్టమైన మరొక ఈశ్వరుని అంటే హిరణ్య గర్భతత్వాన్ని చేత చేయబడేది కదా. ఈ ప్రకారంగా హిరణ్య గర్భుడి చేత కదా లోక సృష్టి జరిగింది అని అంటారు. ఇలాగా స్మృతుల్లో కనిపిస్తున్నది కదా. అవును, చూడండి, శృతి ముందు ఆత్మయే అని చెప్పిందా? అంటే హిరణ్య గర్భుడికి ముందుగా ఉండేది ఎవరు? ఆత్మయే. ఆత్మ కోరినప్పుడు హిరణ్య గర్భుడు అయ్యాడు, దానివల్ల విరాటుడు అయ్యాడు, సకల దేవతలు, సకల భూతములు, సకల చరాచరములు అయ్యాడు. కాబట్టి ఆత్మయే పురుష విధంగా హిరణ్య గర్భుడుగా చెప్పబడ్డాడు సూత్రాత్మగా. ఆ తర్వాత ఈ సృష్టి ప్రారంభమైంది. చూడండి, స్మృతి కూడా అలా చెప్తుంది. ఏమని? ఆయన మొదటి శరీరం కలిగి శరీరం ఉన్నాడో
అని కూడా చెప్పిందయ్యా పురుష విధ అని. ఆయనే పురుషుడు అని చెప్పేసి అతడే ప్రారంభంలో లోకాలను సృజించిన బ్రహ్మముగా ఉన్నాడు. హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుడు సూక్ష్మం, విరాటుడు స్థూలము. దానిలోనే ఈ సమస్త జగత్తు ఉంది. ఐత్రేయములు కూడా, ఐత్రేయ ఉపనిషత్తు కూడా ఇలాగే చెప్పింది. ఇక రేతస్సు వీర్యం. వీర్యము రెండు రకాలు. ఒకటేమో సంకల్ప రూపమైనది, ఒకటేమో భౌతిక రూపమైనది. సంకల్ప రూపం ఉంటేనే భౌతికం వచ్చేది, అందుకని అదే మొదటి వీర్యం. సంకల్పమే మొదటి వీర్యము. ఆ వీర్యంతోనే ఇదంతా వచ్చింది అనమాట. అది సృష్టి జరిగింది. ప్రజాపతి యొక్క రేతస్సు దేవతలయ్యా. మొట్టమొదటి దేవతలు అంటే ఇంద్రియాది దేవతలు వస్తారు అన్న చోట పూర్వ ప్రకరణంలో ప్రజాపతి చేసిన విచిత్ర సృష్టిని చెబుతున్నారు. ప్రజాపతి నేననేవాడు, అహంకారం అనేవాడు, హిరణ్య గర్భుడు, కోరికలతో కోరుకున్నవాడు. ఆ కోరికలే ప్రజలు, ఆ ప్రజాపతి అయ్యాడు. ఆత్మశబ్దము ఆ ప్రజాపతి యందు ప్రయోగింపబడ్డది. మొట్టమొదట ఆత్మయే మొదటగా పురుషుని విధముగా ఉన్నాడు, పురుషునిలాగా ఉన్నాడు ఆయన. మహాభూత సృష్టి జరిగింది. తర్వాత పుట్టిన హిరణ్య గర్భుడు, ఆ మహాభూత సృష్టి హిరణ్య గర్భుడు అంతే. సమిష్టి, సమిష్టి రూప బ్రహ్మము ఆయన ఒక్కడే. సమిష్టి అంటే ఒకడే, విష్టి అంటే అనేకం. ఉన్నాడనడానికి కారణము ఒక్కడే ఉన్నాడు. ఆయన ఇంకా సృష్టి ప్రారంభించకుండా ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు ప్రారంభిస్తాడు అని అర్థం చేసుకోవాలి. సంకల్పం కూడా ఆయనే చేశాడు. ఆయన చైతన్యుడు గనుక చైతన్య స్వరూపుడే. యశజ్ఞానమయం తపః. చైతన్యమే కోరుతేది. కామయిత్ర స్వరూపం ఉందన్నమాట, స్వభావం ఉందన్నమాట చైతన్యానికి. కోరుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది అనమాట. అట్లా ఈ విధంగా సరిపోతుంది, కుదురుతుంది. మరియు చెప్తున్నాడు. అంతేకాదు, మరియు వారి కొరకు గోవులు తెచ్చాడు అని ఉంది. అనుభవించేదాన్ని గోవులు, ఇంద్రియాలు. గోవులు ఇంద్రియాలు అనమాట. ఇంద్రియాలు అట్లా ఆ ఇంద్రియాలన్నీ పోగేస్తుంటాయి, విషయాలను పోగేస్తుంటాయి. ఆయన గోవులను తీసుకొచ్చాడు వారి కొరకు. వారి కొరకు అశ్వమును తెచ్చాడు, మనస్సు తెచ్చాడు. వారి కొరకు పురుషుని తెచ్చాడు. ఇట్లా ఉందయ్యా అని మొదలగు అనేకమైన వ్యాపారములు, లౌకికమైన విశిష్టం. అందుకనే మన విషయం తెలుసుకోవాలంటే శాస్త్రీయంగా చాలా బుద్ధి, సూక్ష్మ బుద్ధి ఉండాలి. వేరే వాళ్ళకి అదేం పనికిరాదు. పైరెక్కడో దేవుడు ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఏడ్చుకుంటుండవు అని చెప్పి. ఇక్కడ అట్లా కాదు, మొత్తం విషయం అంతా ఇక్కడే చెప్పేస్తారు. పండితులు చేస్తారు, పరమార్థవేత్తలు చేసేస్తారు ఇక్కడ. అట్లా అందుకని కష్టం అయిపోద్ది అనమాట. యథార్థం కష్టం అయిపోద్ది. అక్కడ పై బ్లఫ్ కొట్టుకోవడం తేలిక, అంతా బ్లఫ్లో జీవిస్తారు. అందుకని వారి కొరకు అశ్వమును తెచ్చిన, వారి కొరకు పురుషుడు తెచ్చారు. అప్పుడు గోవుని ఎక్కుతావా, గుర్రం ఎక్కుతావా అంటే పురుషుడు, రెండింటిని ఎక్కను అంటాడు. అప్పుడు అన్నం తీసుకొచ్చాడు. అని మొదలగు అనేకమైన వ్యాపారములు, లౌకికమైన విశిష్టమైన ఆత్మయందు ప్రసిద్ధమైనవే. ఇవే ఇచ్చట ఉన్నవి కనుక సవిశేషమైన ఒక ఆత్మ ఖచ్చితముగా ఉన్నది, సవిశేషములతో కూడుకున్న ఆత్మ ఒకటి ఉన్నది. ఈ ప్రకారంగా చెప్తూ బ్రీఫ్గా చెప్పేశాడు. దేవతలు అంటే ఇంద్రియాలు సృష్టి చేశాడు. తర్వాత అవి ఉండి భోగానుభవాన్ని పొందటానికి సృష్ట గోవులని, అశ్వాలని తీసుకొచ్చాడు. అనుభవించాలి కదా అవి. ఆ జీవుడు ఆయన ఇంద్రియాల్ని, గుర్రాలని తీసుకొచ్చాడు. కానీ మనిషిని సృష్టించిన తర్వాత ఇంద్రియములు సంతృప్తి చెందాయి. మనిషిగా ఉన్నప్పుడు సంతృప్తి వచ్చింది. దేవతలలో ప్రవేశించిన సంతృప్తిలే, గోవుల్లో ప్రవేశించిన సంతృప్తిలే, గుర్రంలో ప్రవేశించిన సంతృప్తిలే. మనిషిగా సంతృప్తి పొందింది. మనిషిగా అన్నం కావాలి మెయిన్. ఈ వ్యాపారం అంతా శరీరం ఉన్న సృష్టికు కుదురుతుంది, కానీ అది లేని పరమాత్మ కుదరదు. ఎందుకంటే మొట్టమొదటి దేవతల్లో ప్రవేశిస్తే దేవతలు ఏం చేస్తుంది, సకల భోగ భాగ్యాలను అనుభవించు. ఆ దేవతా స్థానం ఇంద్రియానికి పరిమితిగా ఉంటుంది, బయటికి పోవాలి. ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. ఇంద్రియాల్లో ప్రకాశించేటప్పుడు బయటకు పోయినాయి అనుకోండి చచ్చిపోతాయి.
అందుకనే బయటకు పోవు. జీవుడు ఏం చేస్తాడో ఇంద్రియాలు దాటుకొని విషయాల్లోకి వెళ్ళిపోతాడు, అంత ఉంటాడు. అందుకనే మళ్ళీ గోవు దగ్గరకు పోలేదు, గోవు ఇంద్రియాలు అక్కడ పోలా, అక్కడ పోతే లాభం లేదు. గుర్రం కూడా గుర్రం దగ్గరకు కూడా పోలేదు. ఒకసారి ఒక అన్నం దగ్గర పోయాడు. అన్నం తిన్నామనుకో, అప్పుడు శరీరం నాకు ఉందనుకోండి, గోవుని గుర్రాన్ని వాడుకోవచ్చు. నేనే గుర్రం అయితే నానేది ఎక్కుతాడు, నేనే గోవు అయితే నన్ను అనుభవించేస్తారు అందరూ. అందువల్ల నేను అన్నం తిని ఈ పురుషుడుగా ఉన్నాను అనుకో, అన్నింటినీ సకల జగత్తునంతా వాడగలుగుతాను, ఉపయోగించుకుంటాను అని ఆయన ఏం చేశాడు, శరీరంలోకి ప్రవేశించాడు. శరీరం కాబట్టి ఇదంతా కలిపి ఈ వ్యాపారం అంతా శరీరమున సృష్టకు కుదురుతుంది, కానీ అది లేని పరమాత్మ కుదరదు. కనుక సశరీరుడైన ఆత్మ హిరణ్య గర్భుడే, శరీరంతో ఉండేవాడు ఆత్మ హిరణ్య గర్భుడే అని చెప్పేసి, అంతే కదయ్యా. హిరణ్య గర్భుడే కావచ్చు కానీ పరమాత్మే అయిన మారువేషంలో హిరణ్య గర్భుడుగా ఉన్నాడు. చివరికి చూడకపోతే ఆయన సత్స్వరూపుడైన పరమాత్మ చైతన్యమే అని సమాధానం చెప్పబోతారు. దీనికి ఇంతవరకు చెప్పారు. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.